రంగమ్మ ఉట్టి అమాయకురాలు. ఎవరేది చెప్పినా నమ్మేస్తోంది. అది తన కోడలైన కల్పనకి అస్సలు నచ్చదు. అత్తమ్మ ఇంత అమాయకంగా ఉంటే ఈ సమాజంలో బ్రతకడం కష్టమని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఒక సైబర్ నేరగాడు నరేష్ ఫోన్ చేస్తాడు. అప్పుడు కల్పన ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు? నమస్తే అండి, మేము టెలివెరిఫికేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం. చెప్పండి. మీ వివరాలు అప్డేట్ చేయాలి, లేదంటే మీ సిమ్ కార్డ్ బ్లాక్ అవుతుంది. నేను సిమ్ తీసుకునేటప్పుడు నా వివరాలు ఇచ్చే తీసుకున్నాను కదా, మళ్ళీ అడుగుతున్నారేంటి? మీ వివరాలు సరిగ్గా అప్డేట్ అవ్వలేదు మేడం. మళ్ళీ అప్డేట్ చేయకపోతే మీ సిమ్ బ్లాక్ అవుతుంది. ఓ అవునా అని కాల్ కట్ చేసి, దొంగ వెధవలు, దోచుకోవడానికి ఎన్ని కథలు చెప్తున్నారో చూడండి, చెత్త వెధవలు. అయినా పోలీసులు రోజుకి కొన్ని వందల మంది సైబర్ నేరగాల్ని పట్టుకున్నా ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. ఓ అత్తమ్మ, జరా ఫోన్తో జాగ్రత్త. ఎవడైనా కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యకు. సరే తల్లి, నేను గుడికెళ్ళొస్తాను, కాస్త ప్రసాదం ఎక్కువ తీసుకుని రమ్మా. అలాగే అత్తమ్మా అని వెళ్తూ ఈ అత్తమ్మ ఎవరిది చెప్పినా నమ్మేస్తుంది. పుసుక్కన ఎవడైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పగల. ఛ, ఈ అమ్మాయి కత్తమ్మకి మంచి జ్ఞానం ఇవ్వమని ఆ దేవుణ్ణి వేడుకోవాలి అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. రంగమ్మేమో టీవీలో ఇలా చెప్తుంటారు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మొత్తం 10 లక్షల ఇల్లు మంజూరు చేసింది అని చెప్తూ ఉంటారు. అప్పుడు రంగమ్మ, అబ్బా, మాకు ఇల్లొచ్చేలా చూడు తండ్రి అని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే సైబర్ నేరగాడు నరేష్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు రంగమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు? అమ్మా, మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అవునా, చాలా సంతోషం బాబు. మీకు ఎల్లుండే తాళం చెవిస్తాము. మాకు ఇల్లు ఎక్కడొచ్చింది బాబు? నాచారంలో అమ్మా. ఎన్నో అంతస్తులొచ్చిందయ్యా? మొదటి అంతస్తులో తల్లి. ఇంకా సంతోషం బాబు. మరి మేము ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చయ్యా? మీ పేరు మీద ఇల్లు మంజూరైంది. మీ వివరాలు కాస్త చెప్పారనుకోండి, నేను మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేయాలి. సరే బాబు, మీకు ఏం వివరాలు కావాలో చెప్పండి. అయితే మొదట మీ ఫోన్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి. సరే బాబు అని ఓటీపీ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. దాంతో రంగమ్మ, అయ్యో, ఈ ఛార్జింగ్ ఇప్పుడే అయిపోవాలా, ఛ అని ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళగా కరెంట్ ఉండదు. దాంతో రంగమ్మ, అయ్యయ్యో, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా, ఛీ, ఇందిరమ్మ ఇల్లు దేవుడి దయ వల్ల మంజూరైతే ఇలా జరిగిందేంటి? ఆ ఆఫీసర్ గాడు మళ్ళీ ఫోన్ చేస్తాడో లేదో, ఎలా ఇప్పుడు అని కరెంటు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా గంట అయిపోతుంది, ఇంకా కరెంటే రాదు. దాంతో పక్కింటి గీత దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఇలా వచ్చావు? ఏమే, మీ ఇంట్లో కరెంటుందా? లేదు, కరెంటు పోయి గంట అవుతుంది. మన ఊరి చివర ఏదో కొత్త లైన్ వేస్తున్నారంట, కరెంటు రావడానికి ఇంకో 2 గంటలు పడుతుందట. 2 గంటలా? అవును. కరెంటు తీస్తున్నారని ముందే చెప్పొచ్చు కదా, ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకునేదాన్ని. నీకు తెలిసేమో అని అనుకున్నానే. అయినా ఇప్పుడు ఏమైంది? ఇందాక ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందిలే, నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని. ఆ సారికి నా వివరాలు చెప్తూ ఉండగానే ఇదిగో ఈ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, ఫోను స్విచ్ ఆఫ్ అయింది. గబగబా ఛార్జింగ్ పెడదామని వెళ్తే ఆడ కరెంటు లేదే, గంట అవుతుందా ఇంకా రావడమే లేదు. అవునా, మీరు చాలా అదృష్టవంతులు, ఇల్లు వచ్చేసింది. వచ్చిన సంతోషం ఈ కరెంట్ లేకుండా చేసిందిలే. ఆ సారు అడిగిన వివరాలు చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుందని నా పైన అనుమానం కలిగి మంజూరైన ఇల్లు రాకుండా అవుతుందేమోనే. అయ్యో అవునక్క, మళ్ళీ మీకు మంజూరైన ఇల్లు పోద్దేమో, అదే భయంగా ఉందే గీత. నీకు ఏ నెంబర్ నుంచైనా ఫోన్ వచ్చిందో ఆ నెంబర్ చెప్పక్క. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కదే. అబ్బా, కొంచెం కూడా లేదా? లేదే. ఆ నెంబర్ అయినా ఉండుంటే నా ఫోన్ నుంచైనా ఫోన్ చేసి మాట్లాడుతుండే. అవునే, ఛా, జర ముందు ఈ కరెంట్ తీస్తున్నారని తెలిస్తే జాగ్రత్త పడేదాన్ని. అయినా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుందని
నువ్వేమైనా కలగన్నావా ఏంటి? అలా జరిగింది అంతే. ఇక్కడ కరెంటు పోయిందని తనకు తెలిసుండే ఉంటదిలే. ఎంతకైనా తను ఎంఆర్ఓ అసిస్టెంట్ కదా. తెలిస్తే పర్లేదే, తెలియకపోతేనే చాలా సమస్యలొస్తాయి. నా దరిద్రం కాకపోతే ఆ ఫోన్ కూడా ఇవాళే రావాలా? ఛీ! నువ్వేం భయపడకు రంగమ్మా. కరెంటు రాగానే ఆ నంబర్కి ఫోన్ చేసి మాట్లాడదాం. ఈ కరెంటు తొందరగా వస్తే బాగుండు అని కరెంటు కోసం రంగమ్మ, గీత ఎదురుచూస్తూ ఉంటారు. అలా 2 గంటల తర్వాత కరెంటు వస్తుంది. కరెంటు రావడంతో రంగమ్మకి, గీతకి ప్రాణం లేసినట్లయింది. వెంటనే రంగమ్మ ఫోన్ పట్టుకొని పరిగెట్టుకుంటూ ఇంటికెళ్ళి ఛార్జింగ్ పెడుతుంది. 10 నిమిషాలైన తర్వాత ఫోన్ ఆన్ చేసి రంగమ్మకు ఫోన్ చేసిన ఆఫీసర్కి ఫోన్ చేయడం కోసం ఆ సార్ నంబర్ కోసం ఫోన్లో వెతుకుతూ ఉంటారు. కానీ నెంబర్ ఎక్కడా ఉండదు. దాంతో నెంబర్ ఏమైందని కంగారుగా ఫోన్లో అన్నీ చూస్తూ ఉంటారు. కానీ నెంబర్ మాత్రం దొరకదు. దాంతో గీత, నెంబర్ దొరకడం లేదండక్కా, ఈ ఫోన్కేనా వచ్చింది? అవునే, ఈ నెంబర్కే వచ్చింది. మరి నెంబర్ కనిపించడం లేదు. కొంపదీసి నెంబర్ తీసేసావా ఏంటి? ఆ సార్తో ఫోన్లో మాట్లాడుతుండగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. అవునా? మరి నెంబర్ సేవ్ అవ్వలేదేమోనే. అదే అర్థం కావట్లేదే గీత. మనకు ఎవరైనా కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తే మన ఫోన్ ఇన్కమింగ్ కాల్స్లో సేవ్ అవుతుంది. కానీ ఇందులో అవ్వలేదే. అయ్యో, మరిప్పుడు ఎలాగే? ఎలా అంటే మళ్ళీ ఆ ఆఫీసర్ నీకు ఫోన్ చేసేదాకా ఎదురు చూడాల్సిందే. మళ్ళీ ఆ సార్ నాకు ఫోన్ చేస్తాడో లేదోనే. చేస్తాళ్లే, ఎదురు చూస్తాం అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తున్నా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రంగమ్మకి మాత్రం ఫోనే రాదు. దాంతో రంగమ్మ, నా ఫోను స్విచ్ ఆఫ్ అయితే అది నేనే చేసేసుకున్నాననుకొని ఆ ఆఫీసర్కి ఎంత మండిందో. ఛీ, బంగారం లాంటి ఇల్లు వచ్చినట్టే వచ్చిపోయిందే. అబ్బా, బాధపడికే అక్క. ఒకసారి మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్దాం. ఫోను ఎందుకు స్విచ్ ఆఫ్ అయిందో చెప్దాం. చెప్తే వింటాడంటావా? చెప్పనైతే చెప్దాం. వింటే మంచిది, వినకపోతే వదిలేసుకుందాం. సరే అయితే వెళ్దాంపా అని అంటూ వెళ్తూ ఉండగా ఫోన్ వస్తుంది. అప్పుడు గీత, ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఆ ఎంఆర్ఓ ఉంటాడక్కా. ఫోన్ లిఫ్ట్ చేసి రంగమ్మ, హలో, ఎవరో? అమ్మా నేనే. మొన్న మీకు ఫోన్ చేశాను కదా, ఇందిరమ్మ ఇల్లు మీకు మంజూరైందని. ఆ బాబు, ఇప్పుడు నీ గురించి అనుకుంటున్నావు. మొన్న నా ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకుని నీకు ఫోన్ చేద్దామంటే ఇంట్లో కరెంటు కూడా పోయిందబ్బాయ్. 3 గంటల తర్వాత కరెంట్ రావడంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టి నీకు ఫోన్ చేద్దామనుకుంటే నీ నంబరు నా ఫోన్లో సేవే కాలేదు. ఇక నువ్వు ఏమన్నా అనుకున్నావేమోనని తెగ బాధపడ్డా. చేతిదాకా వచ్చిన అన్నం చేజారిపోయిందని మస్తు కుమిలిపోయినా. ఆ దేవుడి దయవల్ల మళ్ళీ నువ్వే ఫోన్ చేసావయ్యా. మీ ఏరియాలో కరెంటు పోయిందని నాకు తెలుసమ్మా. కరెంట్ వచ్చాక మీకు ఫోన్ చేద్దామనుకుని అనుకుంటూ ఉన్నా. కానీ వేరే వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు తాళం ఇచ్చే క్రమంలో మర్చిపోయాను. మా సార్ గుర్తు చేస్తే ఇదిగో మళ్ళీ మీకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నా. అయ్యా, అందరికీ ఇల్లిచ్చేశారా బాబు? ఇచ్చేశాం. మీదొక్కటేనమ్మా బాకీ. తొందరగా ఇవ్వండి సారు. మీదే లేటు. మీ ఫోన్ నంబర్కి ఓటీపీ వస్తుంది, అది చెప్పండి. సరే బాబు అని అనంగానే రంగమ్మ ఫోన్కి ఓటీపీ వస్తుంది. అప్పుడు నరేషు, ఇప్పుడు మీ ఫోన్ నంబర్కి వస్తున్న ఓటీపీ చెప్పండి. అలాగే బాబు అని ఓటీపీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోని కల్పన వస్తుంది. అప్పుడు రంగమ్మ, కల్పన, ఈ ఫోన్కి ఏదో ఓటీపీ వస్తుందట, జర చెప్పవే. ఎవరికి చెప్పాలి? ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందే. మనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందట, మనకు ఇల్లు ఇస్తారంట. మొన్ననే వాళ్ళు ఫోన్ చేశారు. కానీ ఇదిగో ఈ ఫోన్లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెడదామనుకుంటే ఇంట్లో కరెంట్ లేకుండే. మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేశారే, ఏదో వెరిఫికేషన్ అంట, ఓటీపీ వస్తుంది, జర ఆ సార్కి చెప్పవా. అత్తమ్మా, అవునా? ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు, నేను మాట్లాడతా. ఇదిగో మాట్లాడు. హలో, ఎవరు? నేను ఎంఆర్ఓ అసిస్టెంట్ నరేష్ని మాట్లాడుతున్నా. చెప్పండి. మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందండి.
వెరిఫికేషన్ చేయాలి. మీ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి. ఓటీపీ ఏంటి? మాకిల్లు మంజూరైతే ముందు మా ఇంటికొచ్చి వెరిఫికేషన్ చేయాలి కదా, ఇలా ఫోన్లో చేయడం ఏంటి? తిరగడం అంటే చాలా తిరగాలి, అందుకే ఇలా ఫోన్ చేసి వెరిఫికేషన్ చేస్తున్నాం. మీకు ప్రభుత్వం జీతాలిచ్చేది మాకు పని చేయడం కోసమే కదా, మీరిలా ఇంట్లో ఉండి చేయడం ఏంటి? ఇప్పుడు ఇల్లు మంజూరైన వాళ్ళ ఫోన్ నంబర్ని పనిచేయకపోతే వదిలేస్తారా? లేదండి, ఇంటికొచ్చి ఎంక్వైరీ చేస్తాం. మరి ఫోన్ నంబర్ పనిచేయకపోతే ఇంటికొచ్చి ఎంక్వైరీ చేస్తారా? లేకపోతే చెయ్యరా? అసలు మీరు నిజంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచే ఫోన్ చేస్తున్నారా లేదా దొంగలా? మీకు ఇల్లు కావాలంటే మాకు సహకరించండి, ఇల్లు వద్దనుకుంటే వదిలేయండి. ఏంటి సహకరించేది? ఇలా అమాయకుల్ని ఫోన్ చేసి ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చెప్పి ఓటీపీ తెలుసుకుని బ్యాంకులో ఉన్న డబ్బులు దోచుకుందామని అనుకుంటున్నారా? ఉండండి, మీ పైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తా. ఆ చేసుకో, భయపడుతున్నావా? ఏదో పోనీలే పాపమని ఇల్లు మంజూరు చేయిందని చెప్తే నన్నే తప్పుపడుతున్నారా అని కాల్ కట్ చేస్తాడు. అయ్యో తల్లి, అలా మాట్లాడుతున్నావేంటే? వీళ్ళతో అలానే మాట్లాడాలత్తయ్యా, లేదంటే మనల్ని మాయ చేసి మన డబ్బులు దోచేసుకుంటారు. ఇలా మాట్లాడితే మనకు మంజూరైన ఇల్లు ఇస్తారా? ఛీ! అయ్యో అత్తమ్మ, వాళ్ళు దొంగలు. ఇలా ఇల్లు మంజూరైంది, కేవైసీ అప్డేట్ చేయాలని అమాయకులకి ఫోన్ చేసి ఈ లింక్ ఓపెన్ చెయ్యి, ఓటీపీ చెప్పునడిగి మన బ్యాంకులో ఉన్న సొమ్ము దోచుకుంటారు. బాధగా బయటికెళ్తూ, కోడలి పిల్ల సార్తో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇల్లు కొనాలంటే లక్షల లక్షల డబ్బులు కావాలి, అలాంటిది దేవుడు పుణ్యమా అని ఉచితంగా ఇల్లొస్తే ఇలా జడగొట్టింది. మనమే ఫోన్ చేస్తుందామని చేసి తనకి ఏమీ తెలియదని ప్రాధేయపడి మంజూరైన ఇల్లు తీసుకుందాం అని రంగమ్మ నరేష్కి ఫోన్ చేస్తుంది. కానీ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అలా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది రంగమ్మ, కానీ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. అప్పుడు రంగమ్మ బాధపడుతూ, చేతిదాకా వచ్చిన ఇల్లు చెడగొట్టింది కోడలు అని కల్పన పైన కోపంగా ఉంటుంది. ఆ కోపంతో కల్పనతో సరిగా మాట్లాడదు. కల్పన మాట్లాడాలనుకున్నా రంగమ్మ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. దాంతో కల్పన, అత్తమ్మకి అది అసలైన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఫోన్ కాదని చెప్తే నమ్మడం లేదు. నేను తనకి మంజూరైన ఇల్లును చెడగొట్టానని నా పైన కోపంగా ఉంది అని అనుకొని బాధపడుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది కల్పన. అయితే రంగమ్మ అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా వీధుల్లో బుచ్చమ్మ ఏడుస్తూ కనిపిస్తుంది. అప్పుడు రంగమ్మ చూసి, ఏవైందే అలా ఏడుస్తున్నావ్? అక్క, మోసపోయానే. ఏవైందే చెప్పు. ఎవడో ఫోన్ చేసి నీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని ఫోన్ చేశాడు, ఏదో వెరిఫికేషన్ చెయ్యాలి, ఓటీపీ చెప్పని చెప్పాడక్క. నేను ఓటీపీ చెప్పాను, దాంతో నా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం పోయాయి. రంగమ్మకి కల్పన చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు నా మొగుడు నన్ను డబ్బులు ఎక్కడని అడిగితే ఎలాగక్కా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కల్పన వచ్చి, మరేం బాధపడకండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు. అవునా? వెంటనే మీ బ్యాంక్ వెళ్ళి ఫిర్యాదు చెయ్యి, 1 నెలలోనే మీ డబ్బులన్నీ మీకు తిరిగొస్తాయి. అయితే నేనిప్పుడే బ్యాంకుకెళ్తా అని బయలుదేరుతుంది. నువ్వు చెప్పింది నేను అబద్ధం అనుకుని నిన్ను తప్పు పట్టాను కోడలా, నన్ను క్షమించు తల్లి. పర్లేదత్తమ్మా, మీకు తెలియక అలా అనుకున్నారు. కానీ ఇలా ఎవరైనా ఫోన్ చేసి మీకు ఇల్లు మంజూరైందని, కేవైసీ అప్డేట్ చేయాలని ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పకండి. దొంగలు ఒకప్పుడు ఇళ్లలోకి దూరి దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు కాలం అప్డేట్ అయిందిగా, దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. టెక్నాలజీతో దోచుకుంటున్నారత్తమ్మా. జాగ్రత్తగా ఉండకపోతే కష్టపడిన సంపాదించుకున్నదంతా దోచుకుంటారు. అలాగే తల్లి.